ప్రజాశాంతి పార్టీ అధినేత అయినటువంటి కేఏ పాల్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అలాగే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేసావయ్యా నువ్వు? ఎక్కడికక్కడ అప్పులమయం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వం నాశనం చేశావు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలు నెత్తి మీద బండ పెట్టినట్టు ఆంధ్ర రాష్ట్రానికి అప్పులమయం పెట్టావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఒకవేళ ప్రజాశాంతి పార్టీ అధినేత అయినటువంటి కేఏ పాల్ అని నన్ను గనక గెలిపిస్తే మీకు నేను ఏమి చేస్తానో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వాళ్ళకి కేవలం 5,000 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నాడు. మొత్తం 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి కేవలం అంటే 5,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నాడు. అదే నన్ను గనక గెలిపిస్తే నేను వాలంటీర్లకు 20,000 జీతం ఇచ్చి పర్మనెంట్ జాబ్ చేస్తాను. అంతేకాకుండా ఈ మధ్యన అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి చేరాలని చెప్పి ఎన్ని ధర్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం పైపైన హామీలు ఇచ్చి దులిపేసుకుంటా ఉంటున్నాడు. అదే గనక కేఏ పాల్ అని నన్ను గెలిపిస్తే మీకు 25,000 జీతం ఇచ్చి మీకు కూడా పర్మనెంట్ చేస్తాను. ఆలోచించుకోండి. నన్ను గెలిపించడంలో నిరుద్యోగ సమస్య ఉండదు. నా గురించి మీకు తెలియాలనుకుంటే ఒక్కసారి నన్ను గూగుల్లో సెర్చ్ చేయండి. అంతేకాకుండా నేను అమెరికాలో చేసినటువంటి ఇంటర్వ్యూలు, నన్ను కలిసినటువంటి అగ్రనేతలు, వాళ్ళతో మాట్లాడిన తీరు కనుక ఒకసారి మీరు చూస్తే నేను ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి చేయగలను మీకు ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రజలందరూ ఇంకోటి కూడా ఆలోచించాలి. జగన్ ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ వ్యవస్థ మీరందరూ కలిసి మీరు ఒక్కొక్క వాలంటీరు కనీసం 50 మంది దగ్గరికి వెళ్ళి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వద్దు, సర్వం బాగు చేసి కేఏ పాల్ ముద్దంటూ ప్రజలకి తెలియపరచాలి. ఇదే మీ తక్షణ కర్తవ్యం. మీరు గనక నన్ను గెలిపిస్తే నేను మాట ఇచ్చాను కదా, ఆ మాట నిలబెట్టుకుంటా. మీ అందరికీ పర్మనెంట్ జాబులు ఇచ్చేలా నేను సాయశక్తిలో ప్రయత్నం చేసి మీకు నేను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి కేఏ పాల్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు. కేఏ పాల్ మాట్లాడిన మాటలపై అలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి నిజమా కాదని చెప్పి మీకు తెలుసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.